చేసినటువంటి ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు లక్ష్మయ్య గారికి, ఇచ్చేసినటువంటి అతిథి మహారథులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా జగన్మాత వాసవీదేవి యొక్క కరుణా కటాక్ష ప్రభావేక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని, మీ అందరి కుటుంబాల్లో ఆరోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యములు, సుఖ సంతోషములు సమృద్ధిగా వెల్లివిరియాలని, లోకం శోకరహితం కావాలని, క్షోభరహితం కావాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, ఆత్మబంధువులారా, ఏ జాతి తన పూర్వుల త్యాగఫలాలను స్మరింపదో, ఏ జాతి తన గత చరిత్ర తాలూకు వైభవాన్ని విస్మరిస్తుందో ఆ జాతికి భవిష్యత్తు ఉండదని, ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే ఉండదు అని డాక్టర్ చిత్తరంజన్ దాస్ గారు అన్నారు. మనం మన పూర్వుల త్యాగాలని మనం గుర్తించుకోవాలి. వారి ధర్మయుక్తమైనటువంటి దారిలో మనం నడవాలి. దానికోసమే, ఆ ప్రేరణ కోసమే, ఆ బాటలో నడవడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం. సూత్రే మణిగణా ఇవ, మనులన్నింటినీ కూడా ఒక హారంగా మలచాలి అంటే ఓ దారం కావాలి. ఈ దారం కనపడదు, కానీ ఆ పైన ప్రకాశిస్తున్నటువంటి మనులన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. పువ్వులన్నింటినీ సూదితో గుచ్చేది వాటిని గాయం చేయడం కోసం కాదు, వాటన్నింటినీ ఒక మాలగా కట్టి సంఘటితమైనటువంటి హారంగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా అటువంటిదే. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడుగా బెస్తవేముల రామ్ మహేష్ శ్రేష్ఠి గారు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. మిగిలిన కార్యవర్గానికి, అధ్యక్షుల వారికి ఆ జగన్మాత దీక్షాదక్షతలను ఇవ్వాలి అని చెప్పి సమాజాన్ని సంఘటితం చేసేటువంటి ఈ మహాయజ్ఞం, సమాజానికి సేవను అందించేటువంటి ఈ మహత్కార్యంలో అవసరమైనటువంటి శక్తిని, యుక్తిని ఆ జగన్మాత పుష్కలంగా అందించాలని, అన్నింటికీ మించి సమాజం సంఘటితంగా ఉండాలి. ఏ జాతి సంఘటితంగా ఉంటుందో ఆ జాతి మాత్రమే మనుగడ సాధిస్తుంది. మనం వింటూ ఉంటాం, అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బల ఘాతకః అని. ఎవరిని బలిస్తారు అమ్మవారికి అంటే గుర్రాన్ని బలివ్వటం లేదు. ఎందుకంటే గుర్రం ముందు కాళ్ళతో కొట్టినా, గాడిద వెనకాళ్ళతో తన్నినా బ్రతకడం కష్టమని. ఏనుగుని బలివ్వటం లేదు. ఎందుకంటే దాని దగ్గరికి వెళ్తే దాని తొండంలో శక్తి దానికి తెలుసు, లాగి ఆవల పడవేస్తుంది, నడుములు ఇరగతీస్తుంది. అదే పులినో సింహాన్నో బలివ్వటం లేదు. ఎందుకంటే దాని పంజాశక్తి దానికి తెలుసు. దేన్ని బలిస్తారు అంటే మేకనో గొర్రెనో బలిస్తారు, ఇంకా మాట్లాడితే కోడిని బలిస్తారు. ఎందుకంటే ఓ మేకను పట్టుకుంటే, ఓ గొర్రెను పట్టుకుంటే మిగిలిన గొర్రెలన్నీ కూడా బ్రతుకు జీవుడా, నేను బ్రతికితే చాలు భగవంతుడా అంటూ వేటి దారి అవి చూసుకుంటాయి. సమాజంలో మన వాడికి కష్టం వచ్చినప్పుడు నేను బ్రతికితే చాలు, నేను తప్పించుకుంటే చాలు, నేను నేను క్షేమంగా ఉంటే చాలు అనుకున్నటువంటి ఏ సమాజము కూడా ఈ నేల మీద నిలబడలేదు ప్రపంచ చరిత్రలో. తన వాడికి కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం నాది, నా ఇంటిని, నా కుటుంబానిది, నా సమాజానిది అని భావించి ముందుకు నిలిచినటువంటి సమాజం మాత్రమే మనుగడ సాధించింది. ఆ ప్రేరణని, ఆ సంఘటిత తత్వాన్ని మనమంతా అలవరుచుకొని ఈ సభ్యులకి వారు ముందు నడుస్తూ ఉంటే మీ వెనక మేమంతా ఉన్నాం, మీరు చెయ్యగలిగినంత మంచి మీరు చెయ్యండి, మా వైపు నుండి మా ప్రోత్సాహం ఉంటుంది, మా సహకారం ఉంటుంది, మా ఆదరాభిమానాలు ఉంటాయి అనేటువంటి భావనతో వారిని ముందుకు నడిపించాలి అని సేవ చేయటంలో వారు మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ముందుకు సాగాలి అని చెప్పి ఆ శక్తిని, యుక్తిని జగన్మాత వాసవి మాత వారికి పరిపూర్ణంగా అందించాలని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.